ఓ మహిళపై రాజాం పట్నానికి చెందిన టీడీపీ కార్యకర్త రెచ్చిపోయాడు. అధికార పార్టీ నేతల అండదండలు తనకు దండిగా ఉన్నాయని విర్రవీగుతూ స్వీపర్పై విద్యార్థులు టీచర్ల సమక్షంలో విచక్షణరహితంగా దాడి చేశాడు. కాలితో స్పృహ తప్పి పడిపోయే వరకు తన్నాడు. అక్కడి పాఠశాల టీచర్లు అడ్డుకుని 108లో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లా రాజాం సారథి రోడ్డులో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో సారథి గ్రామానికి చెందిన నిర్మల స్వీపర్గా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త అడపా శ్రీను పాఠశాల వద్దకు వచ్చి పాఠశాల హెచ్ఎం లీలామాధురి సమక్షంలో స్వీపర్పై దాడికి పాల్పడ్డాడు. వీరిద్దరి మధ్య బ్యాంకు రుణానికి సంబంధించి వివాదం ఉండడంతో ఈ దాడి జరిగినట్టుగా బాధితురాలు రాజాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో తన భర్త పేరు మీద బ్యాంకులో శ్రీను రుణం తీస్తారని, భర్త మృతి చెందగా ₹1,00,000 బీమా డబ్బులు చేస్తే ఆ డబ్బు అడపా శ్రీను బలవంతంగా లాక్కున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఇదే విషయం తాను బయటపెడతానని అనుమానంతో పాఠశాలకు వచ్చి తనపై దాడి చేయడంతో పాటుగా మర్మాంగాలపై తన్నినట్టుగా బాధితురాలు తెలిపారు.